మారాల్సింది తల్లిదండ్రులు, పిల్లలు కాదు. ఎందుకు అని అడిగారనుకోండి, బాగా ఆలోచిస్తే మీకో విషయం తెలుస్తుంది. ఇప్పుడు తండ్రి సీడు, తల్లి స్టోరేజ్. అంటే సీడు ఎర్త్. ఈ సీడ్‌ని తీసుకెళ్ళి ఎర్త్‌లో ఏసామనుకోండి, ఎర్త్‌లో ఈ విత్తనం నుంచి పెంచే మొక్క ఏంటి? దాని నుంచి ఎన్ని పూలు పుడతాయి, పండ్లొస్తాయి, ఇయన్నీ మనం ఆలోచిస్తున్నాం. కానీ ఆ విత్తనంలో ఎన్ని చెట్లొస్తాయి, ఎన్ని పువ్వులొస్తాయి అన్న విషయం మనకు తెలీదు. అది దేనికి సంబంధించిందని తెలీదు. కానీ ఈ భూమిలో నుంచి అది ఏ చెట్టయితే వచ్చిందో, ఆ చెట్టు నుంచి ఆ విత్తనాన్ని బట్టి వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. కానీ మనం ఏం చేస్తున్నాం? బ్రెయిన్ అయితే పుట్టిస్తున్నాం. పుట్టుక నాది, సీడు తండ్రి, తల్లి భూమి. ఇది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది కదా! పిండం అని చెప్తున్నారు. కానీ బ్రెయిన్ అయితే స్టార్ట్ అవుద్ది గానీ మెమరీ మనం పెట్టలేదు కదా! మెమరీలో ఏముంది? వాడు మెమరీలో ఏదైతే ఉందో దాని వైపుగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ మనం ఇది పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాం? వాడు నువ్వు ఇది చదువు, అది చదువు, ఇలా చేస్తే బాగుంటుంది అని మీరు డిజైన్ అయిపోతున్నారు. అంటే ప్రపంచంలో అందరినీ చదువుతున్నారు మీరు. బుక్స్ చదువుతున్నారు, ప్రజలను చదువుతున్నారు, ప్రపంచాన్ని గురించి, మొక్కల గురించి, ఆటిల గురించి కూడా చదువుతున్నారు. కానీ మీ పిల్లల గురించి మీరు చదవట్లేదు. అంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళు ఎటువైపు ఉన్నారు? అంటే ఏ ఫీల్డ్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు దాని వైపుగా ఆలోచించి వాళ్ళ దాంట్లోని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. అలా ట్రై చేయకపోతే ఏమవుద్దంటే వాడికి ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్. ఇంట్రెస్ట్ లేకపోతే ఎంతకాలం మీరు వెనకాల నుంచి చేయగలరు? అందుకని మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోండి. దాని తర్వాత దానికి సంబంధించిన ఫీల్డ్ గురించి ఎంక్వైరీ చేయండి. అప్పుడు ఒకేళ మీకు దాని గురించి తెలియలేదనుకోండి, మీకు సర్టెన్ ఫీల్డ్ అని ఉందనుకోండి, వాడికి అది ఇంట్రెస్టా కాదో తెలుసుకొని చదివించండి. అప్పుడు ఏమైద్దంటే వాడు దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, కష్టం ఉన్నా వాడు ఆటోమేటిక్‌గా భరిస్తాడు దాన్ని. ఎందుకంటే వాడి ఇంట్రెస్ట్ కాబట్టి. అదే మీరు ఇంట్రెస్ట్ లేని పని క్రియేట్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ఏమైద్ది? వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. అడ్డమైన ఆలోచనలు వస్తాయి. అంటే దీన్ని తప్పించుకోవడానికే ఆలోచిస్తాడు ఆడు. ఎప్పుడైనా ఏదైనా పని చెప్పినట్టు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు దాని అర్థం ఏంటంటే వాడికి అది ఇంట్రెస్ట్ లేనట్టు. అందుకని మన మెమరీలో ఏముందో తెలీదు కాబట్టి మన పిల్లల్ని మనం అబ్జర్వ్ చేయాలి. చేస్తే ఏమైద్ది? వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఎందుకంటే బ్రెయిన్ అయితే మనం పుట్టించాం. కానీ బ్రెయిన్‌లో ఉండే డేటాని మనం అయితే కంట్రోల్ చేయలేం. ఎందుకంటే దాన్ని ఎటువైపు ఉందో వాళ్ళని అటువైపు చేయడానికే ట్రై చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైద్ది? మనం ఈజీగా వాళ్ళు దాన్ని ఇంట్రెస్ట్ చేసుకొని ఎన్ని కష్టాలొచ్చినా ఆటోమేటిక్‌గా ముందుకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు.